దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచన భాగములు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడుట మన శోధన కాలంలో మాత్రమే జరుగుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే మనము ఆత్మీయముగా పరిణతి చెందుటలోనికి ఎదుగు సరి అయిన పరిస్థితులు అందులోనే ఉంటాయి. ఈ ఎదుగుదల మనం జీవించుటకు తగిన విధముగా సిద్ధపరచడం మాత్రమే గాక, మనము ఖచ్చితముగా యేసును, ఆయన యొక్క అవసరత ఎంతగానో ఉన్న ఈ ప్రపంచానికి ప్రతిబింబించుటకు శక్తివంతులను చేస్తుంది. మన తండ్రి చేతులలో మన శోధనలు ఆయనను ఘనపరచు నిమిత్తము మరియు మన మేలు నిమిత్తము గల ఆయన ఉద్దేశములను సాధించగలవు. ఆయన కుమారుని సారూప్యంలోనికి అవి మనలను రూపుదిద్దగలవు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి, శోధనలో సహితము మనం ఓర్చుకొనుట ద్వారా కలిగే మేలులను అనుభవించుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.